గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. జూలై 25 వరల్డ్ ఐవీఎఫ్ డే పురస్కరించుకొని సందేహాలు ఏంటంటే ఉన్నాయి, అసలు ఐవీఎఫ్ సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ఏ డౌట్స్ ఉన్నాయని చెప్పి అనేక మంది కపుల్స్ అయితే చూస్తుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మనం ఆశిద్దాం. అయితే రెయిన్బో హాస్పిటల్ సంబంధించి కన్సల్టెంట్ ఫెర్టిలిటీ బొట్ట సృజన మేడం మనతో పాటు ఉన్నారు. అసలు సృజన మేడం అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నేను డాక్టర్ బొట్ట సృజన, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ, రెయిన్బో హాస్పిటల్స్, విశాఖపట్నం. సో జూలై 25 అనేది వరల్డ్ ఐవీఎఫ్ డే అని సెలబ్రేట్ చేస్తాం. ఈరోజు మనకి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయిస్ బ్రౌన్ అనే ఆమె 1978లో లండన్లో బోర్న్ అయింది. సో మనము 1978 నుంచి 2025 వరకు ఎన్నో విధాలుగా ఎన్నో కపుల్స్కి ఐవీఎఫ్ ద్వారా మనము బేబీస్ ఇచ్చాము. అండ్ టెక్నాలజీ కూడా అప్పటికి ఇప్పటికి ఎంతో ఇంప్రూవ్మెంట్స్ అయింది. సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఎవ్రీ ఇయర్ మనము ఈ ఒక సెలబ్రేషన్ లాగా మనం చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇది ఒక మైల్ స్టోన్. ఒక ఐవీఎఫ్లో ఒక బేబీ వచ్చినది అనేది ఒక మైల్ స్టోన్ అనమాట. ఎన్నో మంది కపుల్స్కి మనం బేబీస్ ఇవ్వగలిగాము, వాళ్ళకి ఒక పేరెంట్హుడ్ ఇచ్చాము. సో అందుకే మనము జూలై 25 అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. మేడం భారతదేశంలో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది, ఎందుకని? రీజన్స్ ఏంటి? సో మనం యాక్చువల్లీ ఒక టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటామండి. సో ఒక కంట్రీది ఒక ఫర్టిలిటీ రేట్ అని ఉంటుంది. ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఒక విమెన్ ఆమె రిప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లల్ని కనగలదు అనేది తెలుస్తుంది అనమాట. ఇండియాలో 2025కి మనది టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.9కి వచ్చింది. సో మంచిదే కదా మేడం, ఫర్టిలిటీ తగ్గుతూ ఉంటే పాపులేషన్ తగ్గుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఈ ఫర్టిలిటీ తగ్గుతోంది అంటే మనకి పాపులేషన్ బ్యాలెన్స్ ఉండదు. అంటే వాళ్ళు ఓల్డ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళని రీప్లేస్ చేసి వర్కింగ్ పాపులేషన్ తగ్గుతూ పోతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఒక కంట్రీది ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ అవన్నీ దెబ్బతింటుంది అనమాట. సో అందుకే ఒక దాన్ని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. అంటే రీప్లేస్మెంట్ వాల్యూ అనేది ఒక ఉంటుంది. ఆ రీప్లేస్మెంట్ వాల్యూ మన ఇండియాకి 2.1 అనమాట. సో ఇప్పుడు మనం 1.9కి వచ్చాము అంటే ఆ రీప్లేస్మెంట్ వాల్యూ కింద తగ్గిపోయామన్నమాట. సో మనది ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గింది అని అర్థం. సో దీనికి మెయిన్గా మనం 2 రీజన్స్ చెప్పొచ్చు. ఒకటి కొందరు కపుల్స్ వాళ్ళు వాలంటరీగా పిల్లలు వద్దు అనుకుంటున్నారు. సో దే ఆర్ వర్కింగ్, దే డోంట్ వాంట్ కిడ్స్, సో దట్ ఇట్స్ దేర్ చాయిస్. సెకండ్ వచ్చేసి వాళ్ళు పిల్లలు కావాలి అనుకుంటున్నారు, బట్ ఇన్ఫర్టిలిటీ అనేది పెరిగింది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అనమాట. సో ఇట్లా దీన్ని మనం ఇన్ఫర్టిలిటీ అనే వాళ్ళతో తీసుకొస్తాము. సో మెయిన్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ ఇట్లా వాళ్ళు వచ్చి చూసామనుకోండి, విమెన్ ఒక 50% ఉండొచ్చు కాజెస్, మెన్లోనూ ఒక 50% ఉంటుంది. సో విమెన్లో మోస్ట్ కామన్గా కాజ్ చూసారంటే యానోవులేషన్, అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా పోవడం. సో పీసీఓఎస్ అని చెప్తామన్నమాట. సో అట్లీస్ట్ 20% విమెన్కి ఈ పీసీఓఎస్తో బాధపడతారు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీను ఉంటుందన్నమాట. సెకండ్ మోస్ట్ కామన్ ఈ 10 ఇయర్స్లో ఏవి ఎక్కువగా చూస్తున్నామంటే ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోవడం. సో ఈ మధ్య ముందు ఒక 2 to 3% వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉండేది. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10% విమెన్కి ఎగ్ రిజర్వ్ తక్కువగా వస్తున్నారు. అది ఎంత ఎర్లీ అంటే 20s and 30 ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ బాగా తక్కువగా వస్తుంది అనమాట. వాళ్ళది మనం స్కాన్ చేసి వాళ్ళ ఓవరీస్ చూసామంటే ఒక 40-year-old విమెన్కి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. సో థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ విమెన్లో చూసారనుకోండి, ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అయింటాయి. ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే మనకి ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యి ఎంబ్రియో అయ్యి మళ్ళీ యూట్రస్లోకి వెళ్తుంది అనమాట. ఇన్ కేస్ అది బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇంకొకటి వచ్చేసి యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేకపోతే పాలిప్స్ ఉన్నా, ఎక్కడ ఎంబ్రియోస్ అటాచ్ అవ్వకుండా పోతే, అట్లా అవన్నీ సమ్ ఆఫ్ ద కాజెస్ అనమాట అమ్మాయిల్లో ఇన్ఫర్టిలిటీకి. అబ్బాయిలో చూసారనుకోండి, స్పర్మ్స్ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, కౌంట్ బాగా తక్కువ ఉన్నా, 0 ఉన్నా, సో లేకపోతే ముందుకెళ్ళే స్పర్మ్స్ తక్కువ ఉన్నాను, నార్మల్గా ఉండే మార్ఫాలజికల్ స్పర్మ్స్ తక్కువ ఉన్నాను, మనకి ఇన్ఫర్టిలిటీ ఉంటుందండి. మరి వర్కింగ్ కపుల్స్ ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ ఎందుకు చేసుకుంటారు ఎక్కువగా? సో మేబీ మోస్ట్ కామన్గా వర్కింగ్ కపుల్స్ వచ్చేవాళ్ళు ఏమంటే ఒక ఊర్లో కొందరు ఉంటారు. సో వర్క్ ఇద్దరు వేరే వేరే ఊర్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొకటి వాళ్ళ టైమింగ్ సరిగా ఉండకపోవచ్చు. ఈ మధ్య వచ్చేసి ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే యూఎస్ టైమింగ్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఆస్ట్రేలియా టైమింగ్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఏమైనా ఒక కాజ్ ఉండొచ్చు. సో ఇట్లా కపుల్స్ ఇన్ కేస్ వాళ్ళు డిలే చేసుకుంటున్నారు ఆర్ ప్రెగ్నెన్సీ కొంచెం లేట్గా
ట్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఫస్ట్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరకు వచ్చి కొన్ని ఫర్టిలిటీ టెస్ట్ చేసుకొని ఈజ్ ఇట్ పాసిబుల్, వాళ్ళు ఇంత పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదా అనేసి కొంచెం చూసుకొని దే కెన్ గో అహెడ్ అనమాట. సో అప్పుడు ఫర్టిలిటీ కొన్ని టెస్టులు చేస్తాం. అమ్మాయిల్లో ఎగ్ రిజర్వ్ బాగుందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూద్దాం. అబ్బాయిలో స్పర్మ్ సీమెన్ అనాలిసిస్ చేస్తాం. అది అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే కొన్ని జస్ట్ ఏమైనా మన మెడికేషన్స్ ఇచ్చుకొని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక్కసారి ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనమాట. మేడం, ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ఉంటుందా? క్యాన్సర్ పేషెంట్స్కే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో యూజువలీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వీళ్ళు ఎగ్స్ కానీ లేకపోతే స్పర్మ్ కానీ ఫ్రీజ్ చేస్తారంటే అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఓవరీస్లో ఎగ్స్ డ్రాస్టిక్గా జీరో అయిపోతుంది అండ్ ఈవెన్ స్పర్మ్ కూడా జీరో అయిపోతుంది అనమాట. సో వీళ్ళు ఏమైనా కీమోథెరపీ, రేడియోథెరపీ అట్లా ఏమైనా వెళ్ళే ముందు వాళ్ళు మనకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎగ్స్ అన్నా ఫ్రీజ్ చేసుకోవచ్చు, లేదా స్పర్మ్స్ అన్నా ఫ్రీజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి. ఒకసారి వాళ్ళు ఇన్ కేస్ పిల్లలు లేరు లేకపోతే మ్యారేజ్ అవ్వలేదు అంటే దే క్యాన్ ఆప్ట్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ లేకపోతే స్పర్మ్ ఫ్రీజింగ్ అండి. మేడం, ఈ ఐవీఎఫ్లో అపోహలు ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా. అవుతుందా లేదా, ఎందుకని దేనివల్ల అంటారు? ఐవీఎఫ్ అనేది ఒక రేర్ బ్రాంచ్, ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయి అండ్ ఇట్ ఈస్ లైక్ స్టిగ్మా లాగా ఒకరికొకరు చెప్పుకోరు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ మిత్స్ ఉంటాయి. సో వాళ్ళు ఫస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ మిత్ ఏమంటే 100% సక్సెస్ రేట్. సో కొందరు కపుల్స్ వచ్చేసి మేడం మాకు ఐవీఎఫ్ చేసేయండి, మాకు ఎట్లయినా బేబీ కావాలనేసి. సో ఐవీఎఫ్ది సక్సెస్ రేట్ 55 to 60%. సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అపోహ వచ్చేసి అది 100% ఉంటుంది అనేసి. సెకండ్ వచ్చేసి ఐవీఎఫ్లో పుట్టే వాళ్ళు బేబీస్ అబ్నార్మల్గా ఉంటారనేది ఎక్కువ. సో మేము కొందరికి ఐవీఎఫ్ చేయాలండి, మీకు ఇట్స్ ఇన్ ఇండికేషన్ అది చెప్పితే వాళ్ళు ఏమంటే మేడం పుట్టే పిల్లల అవయవాలు ఉంటాయేమో అనే ఆ భయంతో ఎక్కువ మంది ఐవీఎఫ్కి రారనమాట. సో ఐవీఎఫ్లో పుట్టే బేబీస్ అబ్నార్మల్ ఉండరండి. సేమ్ జనరల్ పాపులేషన్లో ఎంత 2 to 5% మందికి ఎట్లా అవయవాలు వచ్చే ఛాన్స్లు ఉంటాయో ఐవీఎఫ్లో చేసిన పిల్లలు కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఐవీఎఫ్ ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది అనుకుంటారు. సో ఐవీఎఫ్ అనేది ఎక్కువ పెయిన్ ఉండదు. సో మెయిన్గా వచ్చేసి మేబీ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఉంటుంది కానీ బట్ నాట్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి. మేడం, ఈ భార్యాభర్తలు ఐవీఎఫ్ని ఎప్పుడు సంప్రదించవచ్చు? అంటే వాళ్ళకి తెలియదు కదా బేసిక్గా ఎప్పుడు సంప్రదించాలి, ఏ విధంగా సంప్రదించాలని, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో మెయిన్గా వచ్చేసి ఐవీఎఫ్ అబ్సల్యూట్లీ ఎవరికి చేస్తాము అంటే అబ్బాయిల్లో 0 స్పర్మ్ కౌంట్ ఉండే వాళ్ళకి అబ్సల్యూట్గా చేయాల్సి వస్తుంది. సెకండ్ వచ్చేసి అమ్మాయిలో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. సో అట్లాటప్పుడు వాళ్ళకి ఇంకేం ఆప్షన్ ఉండదు. సో అట్లాటప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు చూసారనుకోండి ఐయుఐ అనేది ప్రొసీజర్ 3 to 4 times చేసినాను, లేకపోతే ఓల్డర్ ఏజ్ 37, 38 ఉండేవాళ్ళు అట్లా వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. కొందరికి బేబీస్లో అవయవాలు ఉండొచ్చు. సో అది నెక్స్ట్ బేబీస్కి రాకుండా చూసుకునే దానికి వాళ్ళు ఐవీఎఫ్ చేసి ఆ ఎంబ్రియోస్ని టెస్ట్ చేసి వేయించుకుంటారు. సో అట్లా వాళ్ళు కూడా మనం ఐవీఎఫ్ని సజెస్ట్ చేస్తామన్నమాట. మేడం, ఇప్పుడు ఏవిఎఫ్లో ఇదివరకు కన్నా ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి, ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది? ఐవీఎఫ్ అప్పటికి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ మనం యూజ్ చేసే ప్రోటోకాల్స్ కానీ వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ ప్రోటోకాల్స్ అవన్నీ కూడా మారిపోయాయి అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పర్మ్స్ని సెలెక్ట్ చేసే మెథడ్స్ కానీ బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసే లాంటి మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఎంబ్రియోస్కోప్ అనేది ఉందన్నమాట. ఎంబ్రియోస్కోప్లో ఏమంటే ఎంబ్రియోస్ ఏ స్టేజ్లో ఎట్లా డెవలప్ అవుతోంది, సో స్లోగా డెవలప్ అయ్యేవి కొంచెం ఫర్టిలిటీ తక్కువ ఇస్తాయి, అదే ఫాస్ట్గా డెవలప్ అయ్యి కొంచెం బెటర్గా ఉంటుంది. సో అవన్నీ సెలెక్ట్ చేసే మెథడ్స్ మన ల్యాబ్లో యూజ్ చేసే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో ఇప్పుడు అందుకే మనకి సక్సెస్ రేట్ కానీ పేషెంట్కి అవన్నీ మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. మేడం, అంటే ఐవీఎఫ్ అంటే ఒకప్పుడు అది బాగా ఎక్కువ అమౌంట్ అది అవుతుంది అని చెప్పి అనేవారు. ఇప్పుడు ఎలా ఉంది, అది రీజనబుల్గా ఉందా, అఫోర్డబుల్గా ఉందా ప్రైసెస్ అనేది? అఫోర్డబుల్గానే ఉందండి. ఇప్పుడు అంతా ఇంజెక్షన్స్ అంతా ఇప్పుడు ముందుకింత ఇప్పుడు ఈజీ టెక్నాలజీ కానీ అవన్నీ యూజ్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ అఫోర్డబుల్. సో మెయిన్గా వచ్చేసి ఒక్కొక్కరికి ఫస్ట్ టైమే అయిపోతుంది. సో వాళ్ళకి ద అమౌంట్ వుడ్ బి లెస్ అనమాట. బట్ కొందరికి వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి ఒక్కొక్కసారి 2 times ఐవీఎఫ్ అవ్వచ్చు, 3rd time ఐవీఎఫ్ అవ్వచ్చు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ కూడా కొంచెం వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా కొన్ని కపుల్స్లో చూస్తుంటూ ఉంటాం రిలేషన్స్లో కానీ, అంటే బేసిక్గా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు ఐవీఎఫ్ అని, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మేము కౌన్సిల్ చేయాలండి. సో కొందరికి ఐవీఎఫ్ అక్కర ఉండదు.
సో సింపుల్ ఓరల్ మెడికేషన్స్ ఉంటేనే సరిపోతుంది, లేకపోతే సింపుల్ IUI లాంటి ట్రీట్మెంట్తోనే సరిపోతుంది అనమాట. అట్లా వాళ్ళకి మనం మంచిగా కౌన్సిల్ చేయాలి ఎందుకు ఏంటి అనేసి. ఎందుకంటే అందరికీ ఇంకా IVF చేసాము అంటే ఎందుకు IVF చేసే వాళ్ళకి అది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ ఇండికేటెడ్ కేసెస్కి మనం చేసామంటే అది బెటర్గా ఉంటుంది. సో నాట్ ఆల్ ఆఫ్ దెమ్ రిక్వైర్ IVF అనమాట. జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్తోనే ఎక్కువ మంది కపుల్స్ కన్సీవ్ అయిపోతారు. మేడం ఈ IVF మేల్ కానీ ఫీమేల్ కానీ సర్టన్ ఏజ్ ఈ ఏజ్ ఉండాలి, లేదంటే ఇది అబ్నార్మల్ ఏజ్ ఉంటుంది అని చెప్పి అలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నాయంటారా? అమ్మాయిలకి యూజువల్లీ మేము 35 అని ఒక కట్ ఆఫ్ ఇస్తామండి. సో 35 కింద ఉండేవాళ్ళు కొంచెం బెటర్గా ఉంటుంది. 35 పైన ఉండే వాళ్ళకి అమ్మాయిలకి ఏమవుతుందంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో ఉంటారనమాట. సో 35 ఏజ్ అబౌవ్ 35 ఇయర్స్ చూసారనుకోండి, ఎగ్ నంబర్ కూడా డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ అబ్నార్మల్ ఎగ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా వాళ్ళు లేటర్ ఏజెస్ 40 ఇయర్స్ అట్లా పుట్టేవాళ్ళు, 40 ఇయర్స్లో బేబీస్ పుట్టే వాళ్ళకి కొంచెం అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందుకే మేము అంటాము 35 ఇయర్స్ లోపల బెస్ట్గా ఉంటుంది, 35 ఇయర్స్ తర్వాత కొంచెం అబ్నార్మాలిటీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే మేడం, ఎనీహో రేపు ఈ IVF డే పురస్కరించుకొని మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. మేడం, థ్యాంక్ యూ. ఇది ఈ IVF సంబంధించి మేడం చాలా క్లారిటీ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదైనా రెయిన్బో హాస్పిటల్కి వచ్చి మేడం కలవచ్చు. అలాగే ఇంకా ఎన్ని ఉన్నా మనకి ఈ వీళ్ళు నివృత్తి చేసే కార్యక్రమంలో అయితే చేపడుతున్నారు. అదే మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.